ఈ రోజు వీడియోలో శకుంతల దుష్యంతుల ప్రేమ కథ గురించి తెలుసుకుందాం. పూర్వం పూరి వంశానికి చెందిన దుష్యంత మహారాజు ఉండేవాడు. అతడు ప్రజలను చక్కగా పాలించాడు. అతని రాజ్యంలో పంటలు సమృద్ధిగా పండేవి. పాపాత్ముడనేవాడే ఉండేవాడు కాదు. అందరూ ధర్మాత్ములే ఉండేవారు. అందరూ తమ తమ ధర్మాన్ని తాము పాటిస్తూ నిష్కామంగా ధర్మపాలన చేసేవారు. దుష్యంతుడు మహాబలవంతుడైన యువకుడు. ఒకరోజు దుష్యంత మహారాజు తన చతురంగ బలాలతో ఒక అడవి దారి గుండా వెళ్తున్నాడు. మధ్యలో అతనికి ఒక మనోహరమైన ఆశ్రమ ఉద్యానవనం కనిపించింది. ఆ సుందరవనంలో చెట్లన్నీ పుష్పించి ఉన్నాయి. పచ్చగడ్డితో భూమి అంతా ఆకుపచ్చగా ఉంది. అతడు అలా ఉద్యానవనాన్ని చూస్తూ ఉండగానే అతని దృష్టి అందమైన ఆశ్రమం మీద పడింది. ఆశ్రమంలో అంతటా హోమజ్వాలాలు ప్రజ్వరిల్లుతున్నాయి. ఆ ఆశ్రమం ఋషులు, పుష్పాలు, జలాశయం వీటితో అత్యంత మనోహరంగా ఉన్నది. దాని ముందు మాలిని నది ప్రవహిస్తుంది. దాని నీరు అత్యంత రుచికరం. చాలా మంది ఋషులు ధ్యానమగ్నులై ఉన్నారు. బ్రాహ్మణులు దేవతారాధన చేస్తున్నారు. రాజుకు తాను బ్రహ్మలోకంలో విహరిస్తున్నట్లు అనిపించింది. ఆశ్రమంలో కొంత భాగాన్ని మాత్రమే చూసిన అతని కన్నులు, మనసు తృప్తి చెందలేదు. అతడు ఆశ్రమం అంతా చూస్తూ తిరుగుతూ కశ్యప వంశీయుడైన కాన్వముని యొక్క ఏకాంతవనాన్ని మంత్రి పురోహితులతో సహితంగా ప్రవేశించాడు. ద్వారం వద్దనే వారిని ఆపివేసి తాను ఒక్కడే లోపలకు వెళ్ళాడు. ఆ సమయంలో కాన్వుడు లేడు. శూన్యంగా ఉన్న ఆశ్రమాన్ని చూసి దుష్యంతుడు ఇక్కడెవరున్నారు అని గట్టిగా పిలిచాడు. అతని కంఠధ్వని విని లోపల నుంచి తాపసి వేషంలో లక్ష్మీ సమానురాలైన ఒక సుందరి వెలుపలికొచ్చింది. ఆమె దుష్యంత మహారాజును చూసి గౌరవంగా స్వాగతం పలికింది. మీకు ఏం సేవ చేయమంటారు అని అడిగింది. దుష్యంతుడు, నేను పరమ భాగ్యశాలి అయిన కాన్వ మహాముని దర్శనం కోసం వచ్చాను. వారెక్కడున్నారో దయతో చెప్పమని అడిగాడు. శకుంతల, మా తండ్రి గారు పుష్ప ఫలాల కోసం ఆశ్రమం విడిచి వెళ్లారు. మీరు 1-2 గడియలు నిరీక్షిస్తే వారిని కలుసుకోవచ్చు అని చెప్పింది. శకుంతల యవనాన్ని, సౌందర్యాన్ని చూసి దుష్యంతుడు, సుందరి, నీవెవరు? నీ తండ్రి ఎవరు? నీవిక్కడికి ఏం పని మీద వచ్చావు? నీవు నా మనసుని హరించావు. నీ గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను అని అన్నాడు. శకుంతల తాను కాన్వపుత్రినని చెప్పింది. దుష్యంతుడు ఆశ్చర్యంగా, కళ్యాణి, విశ్వవంద్యుడైన కాన్వ మహాముని ఆజన్మ బ్రహ్మచారి. ధర్మం స్థానం తప్పుతుందేమో కానీ అతడు మాత్రం ధర్మం తప్పడు. ఇట్టి స్థితిలో నీవు అతనికి కూతురు ఎలా అవుతావు అని అడిగాడు. రాజా, ఒకనప్పుడు ఒక ఋషి అడిగితే నా తండ్రి నా జన్మ వృత్తాంతాన్ని చెప్పాడు. అందువలన నాకు తెలిసింది. అది మీకు చెప్తాను వినండి. ప్రతాపశాలి అయిన విశ్వామిత్రుడు తపస్సు చేస్తుండగా ఇంద్రుడు దానిని విఘ్నం కలిగించడానికి మేనక అనే అప్సరసను పంపించాడు. వారిద్దరికీ నేను పుట్టాను. తల్లి నన్ను వదిలి వెళ్ళిపోయింది. శకుంతాలు అంటే పక్షులు. శకుంతాలు నన్ను సింహ, క్రూర జంతువుల భయాల నుండి రక్షించాయి. అందుకనే నా పేరు శకుంతల అయింది. కాన్వ మహర్షి నన్ను తెచ్చి పెంచాడు. జన్మనిచ్చిన తండ్రి, ప్రాణదాత, అన్నదాత ఈ ముగ్గురు తండ్రులను చెప్తారు. కాబట్టి కాన్వ మహర్షికి నేను కుమార్తెను అని చెప్పింది శకుంతల. అంతటా దుష్యంతుడు, సుందరి, నీవు చెప్పిన దానిని బట్టి నీవు బ్రాహ్మణ కన్యవు కావు, రాజకన్యవు. కాబట్టి నాకు భార్యవు కావచ్చును. నీవు గాంధర్వ విధిని నన్ను వివాహమాడు. ఇది క్షత్రియులకు ఉత్తమోత్తమమని చెప్తారు అని అన్నాడు. దానికి శకుంతల, నా తండ్రి ప్రస్తుతం ఇక్కడ లేరు. మీరు కొద్ది సమయం ప్రతీక్షించినట్లయితే వారు వచ్చి నన్ను మీకు ఇచ్చి వివాహం చేస్తారు అని చెప్పింది. దుష్యంతుడు, నేను కోరుకుంటున్నాను. నీవు స్వయంగా నన్ను వరించాలని కూడా నా కోరిక. మనిషి తనకు తానే బాధ్యుడు. నీవు ధర్మానుసారంగా నీవు సమర్పించుకో అనగానే శకుంతల, రాజా, నీవు దీనిని ధర్మంగా ఎంచితే నన్ను నేను ఇచ్చుకోవడానికి నాకు అధికారం ఉంటే నా నియమాన్ని వినండి. నేను యథార్థమే చెప్తున్నాను. నీ తదనంతరం నా కొడుకే రాజు అవుతాడని, నీ జీవిత కాలంలోనే అతడు యువరాజ పట్టాభిషిక్తుడవుతాడని మీరు ప్రతిజ్ఞ చేయాలి. అలా చేస్తే నేను నిన్ను స్వీకరించగలను అన్నది. దుష్యంతుడు ఇంకేమీ ఆలోచించకుండా ప్రతిజ్ఞ చేసి ఆమెను గాంధర్వ విధితో వివాహం చేసుకున్నాడు. ఆమెతో ఇష్టోపభోగాలు అనుభవించిన తరువాత నేను నిన్ను తీసుకురావడానికి చతురంగ బలాలను పంపి నా అంతఃపురానికి సాధ్యమైనంత త్వరలో రప్పించుకుంటానని పదే పదే చెప్పి ఆమెకు విశ్వాసం కలిగించాడు. ఇలా ఆమెను ప్రార్థించి దుష్యంతుడు రాజధానికి వెళ్ళిపోయాడు. కాన్వుడు ఇదంతా విని ఏమి చెప్తాడో అని మనసులోనే చింతించింది. కొంతసేపటికి కాన్వుడు ఆశ్రమానికి తిరిగి వచ్చాడు. కానీ సిగ్గుతో శకుంతల అతని ఎదుటకు రాలేదు. త్రికాలాగ్నుడైన ముని దివ్య దృష్టితో జరిగినదంతా తెలుసుకొని ప్రసన్నుడై శకుంతలతో, అమ్మాయి, నీవు నన్ను అడగకుండానే ఏకాంతంగా చేసిన పని ధర్మ విరుద్ధమేమీ కాదు.
క్షత్రియులకు గాంధర్వ వివాహం శాస్త్రసమ్మతమే. దుష్యంతుడు ధర్మాత్ముడు, గొప్పవాడు. అతని వలన నీకు పుట్టబోయే కొడుకు గొప్ప బలవంతుడవుతాడు. సమస్త భూమండలానికి రాజు అవుతాడు. అతడు శత్రువుల మీదకి దండెత్తి వెళ్ళినప్పుడు అతడి రథానికి ఎక్కడా అడ్డంకి ఉండదు అని అన్నాడు. శకుంతల కోరికపై కాన్వ మహర్షి దుష్యంతుని బుద్ధి ధర్మముపైనే లగ్నమై ఉంటుందని, అతని రాజ్యం సుస్థిరంగా ఉంటుందని వరమిచ్చాడు. సమయం ఆసన్నం కాగా శకుంతలకు కొడుకు పుట్టాడు. అతడు మిక్కిలి సుందరుడు. బాల్యంలోనే గొప్ప బలిష్ఠునిగా పేరు పొందాడు. కానుడు అతడికి విధిపూర్వకంగా జాతకర్మాది సంస్కారాలు చేయించాడు. ఆశ్రమవాసులు అతనికి సార్వధమనుడని నామకరణం చేశారు. అతడు పరాక్రమశాలి, బలవంతుడు. బాలకుని అద్భుత కృత్యాలను చూసిన కాన్వుడు శకుంతలతో ఇప్పటికే ఇతడు యువరాజు కావడానికి అర్హుడయ్యాడు అని చెప్పాడు. అంతేకాదు, వెంటనే శిష్యులను పిలిచి పుత్ర సహితంగా శకుంతలను భర్త ఇంట్లో దింపిరండి. స్త్రీలు చాలా రోజులు పుట్టింట్లోనే ఉంటే కీర్తికి, నడతకు, ధర్మానికి కూడా హాని కలుగుతుంది అని అన్నాడు. శిష్యులు అతడు చెప్పినట్లే శకుంతలను సార్వధముని తీసుకుని హస్తినాపురానికి బయలుదేరారు. రాజు అనుమతించిన తర్వాత శకుంతల సభాభవనంలోనికి ప్రవేశించింది. శిష్యులు వెనుదిరిగారు. శకుంతల సగౌరవంగా, రాజా, వీడు మీ కొడుకు. ఇతడిని ఇప్పుడు యువరాజుగా చేయి. ఈ కుమారుని విషయమై నీవు చేసిన ప్రతిజ్ఞను చెల్లించుకో అని అంది. ఆమె మాటలు విన్న దుష్యంతుడు, దుష్ట తాపసి, నీవు ఎవరి భార్యవు? నాకేమీ గుర్తులేదు. ధర్మార్థ కామపరంగా నీతో నాకు ఎట్టి సంబంధమూ లేదు. నీవు వెళ్తావో ఉంటావో నీ ఇష్టం. నీకు తోచినట్లు చేసుకో అని అన్నాడు. దుష్యంతుని మాటలు విన్న శకుంతలకు మూర్ఛ వచ్చినట్లయింది. శకుంతల అతనితో, మహారాజా, మీరు కావాలని ఇలా ఎందుకు మాట్లాడుతున్నారో నాకు తెలియదు. అదములైన వారే ఇలా మాట్లాడుతారు. నిజమేదో అబద్ధమేదో మీ హృదయమే చెప్తుంది. మీరు మీ అంతరాత్మను తిరస్కరించకండి. గుండెల మీద చేయి వేసుకొని సూటిగా చెప్పండి. మీ మనసు ఒకటి చెప్తుంది, మీరు వేరే చెప్తున్నారు. ఇది మిక్కిలి పాపం. ఆ సమయంలో నేను ఒంటరిగా ఉన్నానని, సాక్ష్యం లేదని మీరు అనుకుంటున్నారేమో. కానీ పరమాత్మ అందరి హృదయాల్లోనూ ఉంటాడని మీకు తెలీదా? అతడు అందరి పాపపుణ్యాలను తెలుసుకుంటూ ఉంటాడు. మీరు అతని చెంతనే ఉండి పాపం ఆచరిస్తున్నారు. పాపం చేస్తూ నన్ను ఎవరూ చూడడం లేదని అనుకోవడం అజ్ఞానం. అంతర్యామి అయిన పరమాత్మ ఇదంతా చూస్తూ తెలుసుకుంటూనే ఉంటాడు. ఎవడు తన అంతరాత్మను కాదని ఏదో ఒకటి కొంచెంగా చేసి ఊరుకుంటాడో అతనికి దేవతలు కూడా సహాయపడరు. నేను స్వయంగా మీ దగ్గరకు వచ్చాను కదా అని నా వంటి పతివ్రతను తిరస్కరించకండి. ఆదరణీయురాలైన భార్యను అవమానిస్తున్నారు మీరు. నిండు సభలో సామాన్యుని వలె నన్ను తిరస్కరిస్తున్నారు. పురుషుడు తానే పుత్ర రూపంలో భార్య ద్వారా జన్మిస్తాడు. పుత్రుని వల్ల స్వర్గం లభిస్తుంది. పౌత్రుని వల్ల ఆ స్వర్గానికి అనంతత్వం లభిస్తుంది. పౌత్రుని వల్ల అనేక తరాలు తరిస్తాయి. ఇంటి పనులు చక్కబెట్టడంలో దక్షురాలై సంతానం కలిగి పతిని ప్రాణ సమానంగా భావించే పతివ్రతనే భార్య అంటారు. భార్య భర్తకు అర్ధాంగి, ఉత్తమురాలైన సఖి, ధర్మార్థ కామాలు సిద్ధించడానికి మూలం, మోక్ష సాధనలో సహాయకురాలు. భార్య సహాయం వలనే ఉత్తమ కార్యాలు జరుగుతాయి. గృహస్థుడై సుఖాన్ని పొందుతాడు. లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. భార్య ఏకాంతంలో మధురంగా మాట్లాడే స్నేహితుని వంటిది. ధర్మ కార్యాలలో తండ్రి వలె దారి చూపేది. దుఃఖం కలిగినప్పుడు తల్లిలా ఓదార్చేది కూడా భార్యయే. ఘోర విపత్తుల్లోనే కాదు, మరణించాక కూడా భర్తను అనుసరించేదే భార్య. పతుల సుఖం కోసం స్త్రీలు సతీ సహగమనం చేసి స్వర్గాన్ని ముందుగానే చేరుకొని పతులకు స్వాగతం ఇస్తారు. ఇహ పరలోకాల్లో భార్యను మించిన సహాయకురాలు వేరెవరూ లేరు. భార్య గర్భం నుండి పుట్టిన కొడుకు అద్దంలోని ప్రతిబింబం వంటివాడు. అతడిని చూడగానే అంతులేని ఆనందం కలుగుతుంది. ప్రేమ, ధర్మం, అనురాగం మూర్తిభవించి ఉన్న భార్యపై ఎంత కోపం వచ్చినా అప్రియం చేయలేడు. పుత్ర రూపంలో తనకు జన్మనిచ్చేది భార్యయే. ఋషులు కూడా భార్య లేకుండా సంతానం పొందలేరు. ధూళిలో పొర్లాడే బిడ్డనైనా హృదయానికి హత్తుకునే ఆనందాన్ని మించిన ఆనందం ఎక్కడుంటుంది? మీ కుమారుడు మీ ఎదుటినే నించుని ప్రేమగా చూస్తున్నాడు. మీ ఒడిలో కూర్చోవాలని ఉవ్విళ్ళూరుతున్నాడు. ఎందుకు ఈ ఆనందాన్ని తిరస్కరిస్తావు? నీవెందుకు నీ కొడుకును రక్షించుకోవు? పుత్రుణ్ణి కౌగలించుకున్నప్పుడు కలిగే సుఖం శుతిమెత్తని వస్త్రాన్ని కానీ, జలాన్ని కానీ, భార్యను కానీ తాకినప్పుడు కూడా కలగదు. మీ పుత్రుని కౌగలించుకోండి. రాజా, నేను కడుపును మోసిన ఈ పుత్రుడు మీకు సుఖాన్ని కలిగిస్తాడు. వీడు పుట్టినప్పుడు ఆకాశవాణి ఈ బాలుడు 100 అశ్వమేధ యజ్ఞాలు చేస్తాడని చెప్పింది. జాతకర్మ సమయంలో చదివే వేద మంత్రాలు మీకు కూడా తెలుసు కదా. తండ్రి పుత్రుడిని అభిమంత్రిస్తూ నీవు నా సర్వాంగాల నుండి పుట్టావు. నా జీవితం, వంశ పారంపర నీ ఆధీనంలో ఉన్నాయి. కాబట్టి నీవు 100 ఏళ్ళు సుఖంగా జీవించు అని చెప్తాడు. ఈ బాలుడు నీ హృదయం నుండి, శరీరం నుండి జన్మించాడు. ఈ పుత్ర రూపంలో ఉన్న నిన్ను నీవు ఎందుకు చూడలేవు? నేను మేనకకు జన్మించాను.
అయినా నేను పూర్వజన్మలో ఏదో పాపం చేసి ఉంటాను. అందుకే పుట్టగానే తల్లి ఇప్పుడు భర్త విడిచిపెడుతున్నారు. నీకిష్టం లేకపోతే పోనీ నన్ను అలాగే వదిలేయి. నేను మా ఆశ్రమానికి వెళ్ళిపోతాను. కానీ ఈ బాలుడు నీ కొడుకు, వీడిని మాత్రం విడవకు అని ధర్మబద్ధంగా పలికింది. దుష్యంతుడు, శకుంతల, నీ వలన నాకు తెలియకనే పుత్రుడు జన్మించాడా? ఆడవాళ్ళు అబద్ధాలు ఆడతారంటారు. నీ మాటలను ఎవరు నమ్ముతారు? నీ మాట ఒక్కటి కూడా నమ్మతగినదిగా లేదు. నా ఎదుటి ఎంత సిగ్గు లేకుండా మాట్లాడతావా? మహర్షి విశ్వామిత్రునికి అప్సరస అయిన మేనకకు నీలాంటి సాధారణ స్త్రీ ఎలా పుట్టింది? మద్ది చెట్టులా ఇంత పొడవున్న ఇతడు నా కొడుకు ఎలా అవుతాడు? పో అని తిరస్కరించాడు. శకుంతల క్రోధంతో, రాజా, అసత్యం చెప్పకు. 1000 అశ్వమేధ యజ్ఞాల కంటే, వేదాలు చదవడం కంటే, సర్వతీర్థాల్లో స్నానాలు చేయడం కంటే సత్యవాక్కు చాలా గొప్పది. సత్యాన్ని మించిన ధర్మం లేదు, అసత్యాన్ని మించిన పాపం లేదు. సత్యమే పరమాత్మ, సత్యమే పరబ్రహ్మ, సత్యమే సర్వోత్కృష్టమైన ప్రతిజ్ఞ. నీవు ఆడిన మాట తప్పకు. సత్యం నీ వెన్నంటే ఉంది. నీకు అసత్యమే ఇష్టమయ్యి నేను చెప్పిన మాటలు నమ్మకపోతే ఇక్కడ నుండి వెళ్ళిపోతాను. ఇటువంటి అసత్యవాదులతో నేను కలిసి ఉండలేను. నీవు ఇతడిని కొడుకుగా అంగీకరించినా అంగీకరించకపోయినా నేను కన్న ఇతడు తప్పకుండా ఈ రాజ్యాన్ని పరిపాలిస్తాడు అని చెప్పి అక్కడ నుండి కదిలింది. అదే సమయంలో పురోహితులతో, మంత్రులతో, ఆచార్యులతో కొలువితీర ఉన్న దుష్యంతులను ఉద్దేశించి ఆకాశవాణి ఎలా పలికింది. రాజా, తల్లి కేవలం బిడ్డను మోసే తోలుదిద్దు వంటిదే. తండ్రియే కొడుకు రూపంలో పుడతాడు. కాబట్టి బిడ్డ తండ్రికి చెందినవాడే అవుతాడు. నీవు నీ కొడుకును స్వీకరించి పోషించు. శకుంతలను తిరస్కరించకు. ఈ పుత్రుడు యమదండం నుండి కాపాడతాడు. నీవే ఇతని తండ్రివి. ఇది నిజం. శకుంతల సత్యాన్నే చెప్పింది. నీవు నా ఆజ్ఞ పాటించి ఇతనిని స్వీకరించి భరించు. నీవు ఇతని భారం వహించడం వల్ల ఇతడు భరతుడనే పేరుతో ప్రసిద్ధికెక్కుతాడు అని చెప్పి ఆకాశవాణి పలికింది. ఆకాశవాణి మాటలు విని దుష్యంతునికి ఎంతో ఆనందం కలిగింది. అతడు మంత్రి పురోహితులతో, మీరంతా స్వయంగా దేవవాణిని విన్నారు కదా, నేను కూడా ఇతడు నా కొడుకే అనుకుంటున్నాను. కానీ నేను కేవలం శకుంతల మాటలనే నమ్మి ఇతడిని కొడుకుగా స్వీకరిస్తే లోకమంతా నన్ను సందేహించడమే కాదు, ఇతని కళంకం కూడా తొలగిపోదు. అందుకనే నేను ఇలా వ్యవహరించాను అని చెప్పి ఆ బాలుణ్ణి స్వీకరించి సేవలు చేయించాడు. దుష్యంతుడు ధర్మానుసారంగా శకుంతలను భార్యగా గౌరవించి ఆదరించి, దేవి, నేను నిన్ను వివాహమాడిన సంగతి అన్యులెవరికీ తెలియదు. కానీ వీరంతా నిన్ను రాణిగా అంగీకరించాలనే నేను ఇలా క్రూరంగా ప్రవర్తించాను. లేదంటే నేను నిన్ను మోహించి నీ మాటను విన్నాననుకుంటారు. నా ఈ పుత్రుని కూడా వీరు యువరాజుగా అంగీకరించరు. నీకు నేను చాలా కోపం తెప్పించాను. అయినా నీవు ప్రణయ కోపంతో నన్ను గురించి పలికిన అప్రియ వాక్యాలకు నేను బాధపడడం లేదు అని ఓదార్చాడు. యుక్త వయసు రాగానే భరతునికి యువరాజుగా అభిషేకం జరిగింది. అతని పరిపాలన ఈ భూమిపై చాలా దూరం వరకు వ్యాపించింది. అతడు రాజులందరినీ వశవర్తులుగా చేసుకుని ఆర్య ధర్మాన్ని అవలంబించి గొప్ప కీర్తిని పొందాడు. భూమండలానికి చక్రవర్తి అయ్యాడు. భరతుని పేరు మీదుగానే ఈ దేశానికి భారతదేశం అని పేరు వచ్చింది. ఇది శకుంతల దుష్యంతుల యొక్క స్టోరీ.